1 ఇంచ్ హెయిర్ పెంచాలంటే మన జనరేషన్లో మామూలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయట్లే మనం కదా. ఒకప్పుడు మన నాన్నలకి వాళ్ళ నాన్నలకి ఇంత దిట్టంగా ఉంటాయి హెయిర్స్. ఎప్పుడైనా గమనించారా? వాళ్ళ ఫొటోస్ అయినా చూసారా? మా నాన్నకైతే దీనికంటే డబుల్గా ఉండేది పెళ్లి కాకుండా. ఆఫ్ కోర్స్ పెళ్ళైన తర్వాత తెలిసిందే కదా, పోతుంది. మా అమ్మ చేసిందన్న అంతది. అది ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్ట్. బట్ ఇక్కడ మీరు పాయింట్ ఏం తీసుకోవాలంటే, మన నాన్నలు లేదా వాళ్ళ నాన్నలు మన ఏజ్లో ఉన్నప్పుడు మంచిగా హెయిర్ గ్రో చేసేవాళ్ళు. మన జనరేషన్కి వచ్చేసరికి గ్రే హెయిర్, హెయిర్ షెడ్డింగ్, హెయిర్ థిన్నింగ్, హెయిర్ ఫాల్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఇంకొంతమందికి 25 వచ్చేసరికి బట్టతల కూడా వచ్చే ఛాన్స్ ఉంది. వీటన్నిటికీ రీజన్స్ ఏంటంటావు? వాటి రీజన్స్ ఏంటి, ఏం చేస్తే ఈ హెయిర్ ఫాల్ తగ్గుద్ది, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్, నువ్వు ఈ వీడియో కొత్తగా చూస్తుంటే లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. దిస్ ఈస్ చరణ్. వెల్కమ్ టు ద ఎల్వి ఫ్యామిలీ. నీకు గ్రే హెయిర్, హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్, ఇంకా హెయిర్ షెడ్డింగ్, ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటే ఇవన్నీ ఎందుకు వస్తాయంటావు? మన జనరేషన్లో ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, డెఫిషియన్సీస్, డైట్, ఇలాంటివి బోల్డ్ కారణాలు ఉంటాయి. ఇన్నున్న నీ హెయిర్ని నువ్వు మంచిగా హెల్దీగా గ్రో చేసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని నీట్గా ఫాలో అవ్వ చెప్తా. ఫస్ట్ది, నీ హెయిర్ బాగా పెరగాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఇంత షార్ట్ డిస్టెన్స్లో పెట్టి హెయిర్ డ్రై చేయడం మానేయాలి. బికాస్ హెయిర్ డ్రైయర్ నుంచి వచ్చే హీట్ వల్ల హెయిర్ భయంకరంగా డ్యామేజ్ అవుతుంది. ఈ హెయిర్ డ్రైయర్ని ఎందుకు ఫస్టే పెట్టానంటే, మన బిజీ లైఫ్ స్టైల్లో టైం లేకో మంచిగా ఇలాంటి హెయిర్ డ్రైయర్ని చాలా బాగా యూజ్ చేస్తాం డైలీ. అది కూడా సో నువ్వు నీ హెయిర్ని హెయిర్ డ్రైయర్తో డ్రై చేసే ముందు కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి హెయిర్ డ్రై చేయి. నువ్వు హెయిర్ డ్రై చేయాలంటే ఫస్ట్ నువ్వు హెడ్ బాత్ చేయాలి. సో హెడ్ బాత్ చేయాలంటే మన దగ్గర ఒక మంచి షాంపూ ఉండాలి. మంచి షాంపూ అని ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, మార్కెట్లో చాలా షాంపూస్ ఉన్నాయి. లైక్ కండిషనర్ ప్లస్ షాంపూ అని ఇలా పిచ్చి పిచ్చి కాంబినేషన్లో చాలా షాంపూస్ దొరుకుతాయి. ఇవి వాడితే నీ హెయిర్ పెరగడమేమో తెలియదు కానీ నీ రూమ్ మొత్తం ఇలా హెయిర్తో నిండిపోద్ది. అయితే ఇంకే షాంపూ వాడదాం బ్రో అని నీకు డౌట్ వచ్చిందంటే మీరంతా కంగారు పడాల్సిన అవసరం లేదు. బికాస్ నేనున్నాగా, మీకోసం మంచి ప్రోడక్ట్ ఒకటి తీసుకొచ్చా. ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్గా ఆ ప్రోడక్ట్ వాడుతున్నా. 3-4 మంత్స్గా ఏంటి, ఆల్మోస్ట్ ఆ బ్రాండ్ లైమ్ లైట్లోకి వచ్చినప్పటి నుంచి ఆ బ్రాండ్ ప్రోడక్ట్సే వాడా నేను. ఇంత హైప్ ఇస్తున్నాను, ఏం బ్రాండ్ రా అనుకుంటున్నావు కదా. ఆ బ్రాండ్ ఏదో కాదు, మామా ఎర్త్ వాళ్ళ రోస్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ కండిషనర్. నీకు హెయిర్ షెడ్డింగ్ ఉన్నా, హెయిర్ ఫాల్ ఉన్నా డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్. మన హెయిర్ ని స్మూత్ అండ్ స్ట్రాంగ్ గా చేస్తుంది. అప్ టు 93% వరకు నీ హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. అది కూడా ఇన్ ఎ న్యాచురల్ వే, బికాస్ ఇట్ కమ్స్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ రోస్మెరీ అండ్ మేతి దానా. అండ్ యాజ్ యూ నో, రోస్మెరీ వల్ల మన స్కాల్ప్ లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుద్ది. అండ్ మేతి దానా వల్ల మన స్కాల్ప్ హెల్త్ ఇంప్రూవ్ అవుద్ది, బ్రేకేజ్ తగ్గుద్ది, హెయిర్ షెడ్డింగ్ కూడా ఆగుద్ది. ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేయలేదు, సేఫ్ సర్టిఫైడ్. పర్సనల్ గా నేను యూజ్ చేశాను కాబట్టి ఈ ప్రోడక్ట్ వర్త్ అని చెప్తాను. యు నో వాట్, మామా ఎర్త్ లిసన్స్ అవర్ సజెషన్స్. రీసెంట్ గా వాళ్ళ ఆనియన్ బేస్డ్ షాంపూని కూడా మనం ఇచ్చిన సజెషన్స్ తోనే ఇంప్రూవ్ చేశారు. సో don't forget to comment below your suggestions. These products are available in Mama Earth website and their app, and also available in Purple, Nykaa, Flipkart, Amazon and nearby stores as well. మన కూపన్ కోడ్ VOGUE 2025 యూజ్ చేశారంటే డెఫినెట్లీ మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది ఇన్స్టెంట్ గా. అది కూడా ప్రొడక్ట్స్ లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. గో అండ్ చెక్ ఇట్ అవుట్. లెట్స్ గో టు ద సెకండ్ పాయింట్. మనం అందరం షాంపూ వాడతాం కానీ మాక్సిమం మనలో చాలా మంది వరకు కండిషనర్ వాడరు. ఎవరి దాకా ఎందుకు, నా ఫ్రెండ్ గాడే ఉన్న షాంపూ మొత్తం వాడేసాడు కానీ కండిషనర్ అలాగే పడి ఉన్నది. ఏంట్రా షాంపూలు అయిపోతున్నాయి కానీ కండిషనర్ అవ్వలేదని నేను చెక్ చేసి వాడిని అడిగితే, షాంపూ ఉంటే చాలు కదా కండిషనర్ ఎలా వాడాలరా అని అడిగాడు. సో నా సజెషన్ ఏంటంటే, షాంపూ వాడాక డెఫినెట్లీ కండిషనర్ వాడండి. బికాస్ మన హెయిర్లో ఉన్న నేచురల్ ఆయిల్స్ అన్ని రిన్స్ ఆఫ్ అయిపోతాయి షాంపూ పెట్టినప్పుడు. సో వాటిని రీగెయిన్ చేసుకోవడానికి మనం కండిషనర్ వాడతాం. సో దట్ మనం ఎలా చెప్తే అలా వింటది హెయిర్ కూడా. మంచిగా కండిషనర్ షాంపూని కలిపి వాడకుండా షాంపూ చేసిన వెంటనే కండిషనర్ పెట్టి ఒక 5 minutes వదిలి మళ్ళీ హెడ్ బాత్ చేసేయండి. డిఫరెన్స్ మీరే నోటీస్ చేస్తారు. ట్రై చేయండి సార్. లెట్స్ గో టు థర్డ్ వన్, హెడ్ బాత్. మనలో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, వీక్లో ఎన్నిసార్లు హెడ్ బాత్ చేయాలి, లేదు ఏ డేలో హెడ్ బాత్ చేయాలి, లేదు వెడ్నెస్డే సాటర్డే తప్ప ఇంకే డేలో నేను హెడ్ బాత్ చేయను అని చాలా మంది చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటాం. బట్ యు నో వాట్, వీక్ ఇన్నిసార్లే హెడ్ బాత్ చేయాలి, లేదు ఈ డేట్లోనే లేదు ఈ డేలోనే హెడ్ బాత్ చేయాలని ఎక్కడ సైంటిఫికల్గా లేదు. కొంతమందికి హెయిర్ స్ట్రాంగ్ ఉంటే ఓకే, వీక్ అంతా కూడా చేస్తారు.
బట్ హెయిర్ వీక్ ఉంటే మాత్రం డెఫినెట్లీ వీక్ మొత్తం చేసాం అనుకోండి మన హెయిర్ వీక్ అయిపోద్ది. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఏ హెయిర్ టైప్ అయినా సరే 2 డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేయడం ట్రై చేయండి. అది కూడా ఇప్పుడు నేను చెప్పిన షాంపూ ట్రై చేసి చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చుద్ది, అది హెయిర్ ఫాల్ ని కూడా తగ్గిస్తుంది. పాయింట్ నెంబర్ 4, దువ్వెనన్నా దువ్వెనే. మనలో చాలా మంది దువ్వెన్ని యూస్ చేయం, బట్ యూస్ చేసే వాళ్ళ గురించి చెప్తాను. ఇలాంటి ప్లాస్టిక్ కోమ్స్ కానీ నువ్వు యూస్ చేస్తుంటే డెఫినెట్లీ అవాయిడ్ చేయండి. దీని ప్లేస్ లో ఇలాంటి వుడెన్ కోమ్స్ ట్రై చేయండి. బికాస్ వీటి మధ్యన గ్యాప్స్ చాలా తక్కువ కాబట్టి మన హెయిర్ బ్రేకేజ్ అయిపోతుంది. దానికి తోడు హైజీన్ గా కూడా ఉండదు. నీది ఆయిలీ స్కాల్ప్ అయితే డెఫినెట్లీ నీకు ఈ వుడెన్ కోమ్ చాలా హెల్ప్ అవుతుంది. బికాస్ నీ స్కాల్ప్ లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా ఇది పీల్ చేస్తుంది కాబట్టి. అఫ్ కోర్స్ నేను కూడా ఇలాంటి నీమ్ ట్రీ వుడ్ తో చేసిన కోమ్ కోసం చాలా ఎతికాను, బట్ ఐ డోంట్ గెట్ ఇట్. ఇఫ్ యు ఆర్ లక్కీ, సమ్వన్ విల్ గిఫ్ట్ యూ నాకు దొరికినట్టు. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, రెగ్యులర్ హెయిర్ కట్స్. నువ్వు హెల్దీగా హెయిర్ ని గ్రో చేయాలంటే డెఫినెట్లీ ఆ స్ప్లిట్ ఎండ్స్ కట్ చేయాలి. మంత్లీ ఒకసారైనా హెయిర్ కట్ చేసుకోవడం ట్రై చేయండి. మాకెందుకు బ్రో ఈ రెగ్యులర్ హెయిర్ కట్, లాంగ్ గా పెంచే వాళ్ళకి కదా కావాల్సిందే అని చాలా మంది 2 months కో 3 months కి ఒకసారి హెయిర్ కట్ కి వెళ్తారు. బట్ యు నో వాట్, ఆ స్ప్లిట్ ఎండ్స్ ని కట్ చేస్తే మన హెయిర్ హెల్త్ ఇంకా బాగా గ్రో అవుతుంది. లాంగ్ హెయిర్ పెంచడానికే కాదు, నీ హెయిర్ ని ఆన్ పాయింట్ లో పెట్టాలనుకున్నా నువ్వు రెగ్యులర్ గా హెయిర్ కట్స్ కి వెళ్ళాలి. కాస్ట్లీ సలూన్స్ కి వెళ్ళే చేసుకోవాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ గా ఎక్కడికో ఒక చోటుకి వెళ్తుంటావు కదా, హోమ్ టౌన్ లో ఉన్నప్పుడు, లేదంటే ఇలా బెంగళూరు ఇలాంటి సిటీస్కి వచ్చినప్పుడు ఒకే హెయిర్ కట్ షాప్కి వెళ్ళడానికి ట్రై చేయండి. బికాస్ నువ్వు కంటిన్యూస్గా ఒకే దగ్గర హెయిర్ కట్ వెళ్తుంటే వాళ్ళకి నీ హెయిర్ టెక్స్చర్ అర్థమవుతుంది, స్ట్రక్చర్ అర్థమవుతుంది, మన హెయిర్లో ఉన్న ఫ్లాస్ ఏంటి, మంచిగా హెయిర్ గ్రో అవుతుందా లేదా, అలాంటివన్నీ వాళ్ళు కొద్దిగా అబ్జర్వ్ చేసి మనకి టిప్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. మంచి బార్బర్ దగ్గరికి వెళ్ళండి, బార్బేరియస్గా హెయిర్ కట్ చేసుకోండి. ఇంతవరకు నువ్వు వీడియో ఓపిక్గా చూసావంటే డెఫినెట్లీ మీకు వీడియో నచ్చే ఉంటుంది. కింద ఒక లైక్ బటన్, దాని పక్కనే ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి వెళ్ళిపో. ఇలాంటి మంచి మంచి టాపిక్స్ నీకోసం తీసుకొస్తూనే ఉంటాం. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయమంటావు కూడా నువ్వు కింద కమెంట్ చేసి. Until next time, stay stylish, stay confident and keep selling the fashion gamer. I will be back with another interesting video.